సో ఇదైతే గంధం మొక్క అనమాట. ఇది చుడుతో నీళ్ళు అయ్యి అలా నేనేంటి దూరబాబుని ఈరోజు మళ్ళీ కొత్త వీడియోతో మేము ముందుకైతే వస్తున్నాం. వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి, ఎక్కడైతే స్కిప్ చేయకండి. మనం తోటపల్లి శివాలయంకి అయితే వెళ్తున్నాం. శివాలయం చాలా బాగుంటుంది. ప్రెజెంట్ అయితే మనం పిఠాపురం టోల్ ప్లాజా అయితే దాటాం ఫ్రెండ్స్. కత్తిపూడి వెళ్ళాలన్నమాట. కత్తిపూడి నుంచి ఒక 10 కిలోమీటర్లు వస్తుంది. తోటపల్లి శివాలయం వాటర్ ఫాల్, అంటే వాటర్ ఫాల్ లైట్ చిన్నది ఉంటుంది అనమాట. శివాలయం అయితే చాలా బాగుంటుందండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. కత్తిపూడి అయితే ఎంటర్ అయిపోయాడు. మనం ఆ ఫ్లేవర్ కింద నుంచి అవతల పక్కకి వెళ్ళాలన్నమాట. అన్నవరం రోడ్లోకి తిరగాలి రైడ్కి. కాకినాడ నుంచి వచ్చేవాళ్ళు డైరెక్ట్ వెళ్ళిపోతే అన్నవరం తుని వైజాగ్ హైవే ఫ్రెండ్స్. మనం ఇక్కడ నుంచి లెఫ్ట్కి రోతలపూడి రోడ్లోకి అయితే తిరగాలండి. ఈ సెంటర్ నుంచి అయితే లెఫ్ట్కి అయితే తిరగాలి. ఈ రోడ్ అయితే రోతలపూడి కోటనందూరు వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. కోటనందూరు అలా నర్సీపట్నం కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. ఈ రోడ్ని కరెక్ట్గా ఒక 6 కిలోమీటర్లు 5-6 కిలోమీటర్లు వెళ్ళాలండి. వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం అయితే లెఫ్ట్కి తీసుకోవాలా. ఇది శాంతేశ్వరం శరభారం రోడ్డు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి అయితే మనం లెఫ్ట్కి తిరగాల. ఇలాగా ఇక్కడికి ఒక 4 కిలోమీటర్స్ అయితే ఉంటుంది మనం వెళ్ళేది. 4 కిలోమీటర్స్ వెంకటనగరం వెళ్ళాలి ఫ్రెండ్స్. వెంకటనగరం ఊళ్ళోంచి ఊరి యువతల నుంచి రైడ్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి అయితే మనం రైడ్ తీసుకోవాలండి. వెంకటనగరం ఎంట్రన్స్లో పాతూరు అనమాట. అదే మన ఈ ఊరు తోటపల్లి శివాలయం అంటే ఎవరైనా చెప్తారు. చూడండి ఫ్రెండ్స్, లోపలికి ఊళ్ళోకి అయితే వచ్చి మనం ఊళ్ళోకి వచ్చిన తర్వాత మళ్ళీ లెఫ్ట్కి ఒక రూట్ ఉంటుంది, లెఫ్ట్కి తీసుకోవాలన్నమాట. అంటే ఈ ఊర్లో మాకు చుట్టాలు ఉన్నారు, అందుకే కెమెరా ఆఫీసు ఊరు దాటికి మళ్ళీ తీస్తున్నాను. కనబడుతుంది కదా ఫ్రెండ్స్, ఆ కనబడే కొండల దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట. మనం డైరెక్ట్ శివాలయం దగ్గరికి అయితే వెళ్ళిపోద్దండి బైక్ అయితేనే. మనం ఎక్కడ నడవసరం లేదు. ఒక 50 మీటర్స్ మాత్రం ఒక నడాలి అంతే. డైరెక్ట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం మనం. అసలు కార్లు బైక్లు ఏదైనా వేసి వెళ్ళిపోవచ్చు అనమాట. ఈ శివాలయం వాటర్ ఫాల్స్ దగ్గరికి అసలు ఎక్కడ ఇబ్బంది అయితే పడవసరం లేదు. తోటపల్లి అయితే వస్తుంది మనం. ఇదే ఊరు. ఇక్కడ నుంచి రైట్కి ఒక రోడ్ ఉంటుంది పైకి. ఇలాగా ఈ రోడ్ని అయితే పైకి వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. తోటపల్లి ఊరు దాటి వచ్చిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. ఆ కనిపించేవి అయితే జీలికి చెట్లు అనమాట. ఇంకా మనం అలా లోపలికి అయితే వెళ్ళాలా. జీడిమోడి చెట్లు, జీలికి చెట్లు ఇవన్నీ బాగుంటాయి ఫ్రెండ్స్. లొకేషన్ అయితే అదిరిపోద్ది అనమాట లోపలికి వచ్చాక. ఇక్కడైతే రోడ్డు దగ్గరలో అయితే ఒకటి ఉందండి జీలికి చెట్టు. అదే ఫ్రెండ్స్, కళ్ళు వస్తాయి. ఈ చెట్లు అంటే మన తాటికలు ఎలా వస్తాయి అలాగే జీలికి కళ్ళు వస్తాయి. లోపల అమ్మవారు గుడి ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. లాస్ట్ టైం వీడియో అయితే చేసాం మనం అక్కడ. అది కనిపించేది అయితే రాజులబాబు గుడి అండి. అదే రాములు గారు గుడి అనమాట. అది లోపల కొంచెం లోనకి వచ్చాక ఇక్కడ కొబ్బరి తోట అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఇక్కడ శివాలయం దగ్గరికి అయితే వస్తాం ఫ్రెండ్స్. జనం అయితే చాలా ఎక్కువగా అయితే ఉన్నారు. బైక్లు అయితే ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ. శివాలయం అయితే పైన ఉంటుంది. ఎంట్రన్స్లో మనకి ఇలాగ నందీశ్వరుడు, తర్వాత ఏమో ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారు మనకి దర్శనం అయితే ఇస్తూ ఉంటారండి. అలాగే ఇక్కడ చిన్న గంధం చెట్టు కూడా ఉంటుంది. చూడండి ఇదే ఫ్రెండ్స్. ఇదైతే గంధం మొక్క అనమాట. ఇది మామిడి చెట్లే చూడండి. ఇది కొండమామిడి చెట్లే చూడండి ఎంత పెద్దవి ఉంటాయి ఇక్కడ. ఇదేమో పనస చెట్టు. ఇది మార్నింగ్ టైంలో వస్తే ఇక్కడ కోతులు అయితే చాలా బీభత్సంగా ఉంటాయండి. అక్కడ స్నానం చేయడానికైతే మనం అక్కడ స్నానం అయితే అక్కడ చేయొచ్చు. పైన కూడా చేయొచ్చు స్నానం. పైన అయితే స్నానం చేయడానికి అది లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే పైపులు పెట్టారనమాట. పైపుల ద్వారా అయితే వాటర్ కిందకు వచ్చేస్తుంది.
మనం ఇక్కడ స్నానం చేసి పైకి అయితే దర్శనానికి వెళ్దాం రండి. పైకి అయితే వెళ్తున్నాండి. కింద అయితే స్నానం చేసి మా మేనల్డ్ అయితే అభిషేకం చేస్తాడు సోమవారికి. పైకి అయితే వచ్చామండి. శివాలయం దగ్గరికి అయితే వస్తున్నాం. శివాలయం చూడండి చాలా బాగుంటుంది. ఇంతకేదో ఇక్కడే చేసేవారు అన్నమాట స్నానాలు. ఇప్పుడు కింద నుంచి చేస్తున్నారు. ఇక్కడైతే ద్వాదశ జ్యోతిలింగాలు అయితే చూడండి చార్ట్ ఒకటి పెట్టారనమాట. అంటే ఎక్కడెక్కడ ఏ ఏరియాలోని ఏ ఊర్లో జ్యోతిలింగాలు ఉన్నాయో చూపెట్టడానికి. 2 రాళ్ళు గృహ ఫ్రెండ్స్. ఆ గృహలో అయితే వెలిసారనమాట సోమవారు. ఇంత దూరానికి చూడండి టెంపుల్ ఎలా కనపడుతుందో. అయితే ఇక్కడ బాగా చీకటిగా అయితే ఉండేదండి. పెద్ద పెద్ద చెట్లు ఉండి ఫ్రెండ్స్. చెట్లు అవి పొడిపినాయి మొత్తం. పడగొడిహారు లేండి పొడిపినాయి అర్థం కాలేదు. స్నానం చేయడానికి అయితే ఇక్కడ చాలా బాగుండేది. ఇక్కడ ఈ పైప్ అని చూసారా, ఈ పైప్ అంటే అయితే వాటర్ వచ్చింది. ఇక్కడ మామూలుగా వాటర్ ఫాల్లో ఉండేది ఫ్రెండ్స్. అయితే ఇలా గొట్లోకి అడిగారు. గొట్లోకి అడిగి ఇలా చిన్న చిన్న పైపులు పెట్టారు స్నానం చేయడానికి. మళ్ళీ ఇప్పుడేమో ఈ ప్లాస్టిక్ పైపు కింద దాకా ప్లాస్టిక్ పైప్ అయితే పెట్టారు ఫ్రెండ్స్. పైన అయితే చాలా ఇంకా పైకి అయితే అడవి అనమాట. అంటే ఇంకా కొండపైకి వెళ్ళిపోతాం అలా నడిచిన వెళ్తున్నాయి. లోపలికి వెళ్దాం రండి ఫ్రెండ్స్. గృహలోకి వెళ్దాం. మా ఊడు చూడండి సోమవారికి గంధం తర్వాత విభూతి అది అభిషేకం అయితే చేస్తున్నాడు. శివలింగం మీద అయితే ఇంకా నిత్యం అలాగా పడతానే ఉంటుంది ఫ్రెండ్స్. నీళ్ళు అయితే అలా వాటర్ దోసుడితో నీళ్ళు అయ్యి అలా. వీడికి తెలియదు ఫ్రెండ్స్ అభిషేకాలు ఎలా చేయాలో. ఇప్పుడప్పుడు నేర్చుకుంటాడు అనమాట. ఏమన్నా తప్పుగా చేస్తే క్షమించండి. ఇప్పుడే శివాలయాలకి వాటికి తీసుకెళ్ళి ఇలాగ అభిషేకాలు చేయడం అన్నీ నేర్పుతున్నారు ఫ్రెండ్స్. వీటికి పెట్టుకోవచ్చేది అదే పెట్టుకోవాలి. బొట్టు కింద తీసి పెట్టుకో. అక్కడ కదా అలా అప్పుడు పెట్టుకో. ఇంకోటి ఉంది కదా ఇంకో ప్యాకెట్. మా మేనల్డ్ దండం అయితే పెట్టుకున్నాడు ఫ్రెండ్స్. సోమవారికి చందనం విభూది అభిషేకం చేసి చూడండి. వాటర్ అయితే చూడండి కొండల నుంచి అయితే ఎలా ఊరుతుందో చూడండి వాటర్. గృహ ఫ్రెండ్స్. ఇది గృహలో అయితే ఉన్నారు సోమవారు. అలాగా కిందనే శివలింగం మీదకి పడుతుంది ఫ్రెండ్స్ వాటర్. పక్కనైతే అమ్మవారు అయితే పక్కన ఉన్నారు ఫ్రెండ్స్. పక్కన ఉంటారు అమ్మవారిని అయితే దర్శించుకోండి ఫ్రెండ్స్. నచ్చిందా ఫ్రెండ్స్? శివాలయం అయితే నచ్చిందండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. మా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దామండి.